గతం మర్చిపోయారంట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with his team. సార్ రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదరా, పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీమ్ లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తాడు. వన్ సెకండ్ ఫోన్ వస్తుంది. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు. వీళ్ళిద్దరు రారు, ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సనల్. కమాన్. భారతీయుడు ఎవడ్రా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్నా నితిన్ అన్నా నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడివే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళానంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు, ఐఆమ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇప్పుడు దేశాన్ని ఎవరు కాపాడాలి? నీకు దండం పెడతా భారతీయుడు. ఈ పాపలను వదిలేసి ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ కి రా భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. లంచాలతో దేశం సర్వనాశనం అయింది భారతీయుడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే నా దగ్గర కూడా 500 లంచం తీసుకున్నారు భారతీయుడు. ఎంత తీసుకున్నారు? 500. వీళ్ళిద్దరు నా దగ్గర 10,000 తీసుకున్నారు. ఈ మాట అన్నది నువ్వేనా భారతీయుడు? లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర అయ్యావా భారతీయుడు? అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి. లంచం లంచం లంచం. పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, వాటర్ బాటిల్ నుంచి క్వార్టర్ బాటిల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరా మీరు? ఇలా మీరు చేస్తున్నారు. ఎవరా మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నా. ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలాడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండలా? ఈ మర్మకలకి ఆ మర్మకలకి ఏంటి సంబంధం? ఒరే ఏడుకొండలు, తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా. నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా. ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తి
ఏం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా. నువ్వు ఊహించుకుంటేనే తడిచిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. ఏం గతి పట్టించావు చంద్ర భారతీయ క్యారెక్టర్ కి. అది ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అది. రాకరికి మోడల్ కోఆర్డినేటర్ చేసి బ్యూటిఫుల్ సార్ భలే చేసే నువ్వు వాడు రచ్చది. లంచం కాస్త మంచంగా మారి మంచానికి రియల్ గా చాలా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. రోజా గారు, నిజంగా భారతీయుడిని ఇలా కూడా చూపించొచ్చని శంకర్ గారికి కూడా ఐడియా వచ్చిండదు. ఇది చూస్తే పార్ట్ 2 తీస్తారేమో. అసలు ఎంత ఫన్నీగా ఉంది తెలుసా. వాళ్ళతో ఆడుతుంటావు, సడన్ గా సాంగ్ వేయగానే సీరియస్ గా వెళ్ళటం చాలా బాగుంది. రాకీ రాకీ నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి 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 నా ఆంధ్ర లడ్కి దూసుకు వస్తున్నావే నువ్వు నా ఒళ్ళోకి. వెళ్ళకు ఒళ్ళోకి ఒంటరిగా బుర్రెకి వందల కొద్ది వందల రద్దీ ఎగబడదా పైకి. సొంపుల సుడిలోకి దింపావే సారంగి తుక్కిరి విక్కిరి అయిపోతుందా నిండా రాముడికి. రావా 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 రెక్కల గుర్రం ఎక్కి ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి. రాకీ 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 రాకీ. ఏమైనా ఎక్స్ట్రా కామెడీ కావాలా? అయితే ఎక్స్ట్రా జబర్దస్త్. ఆర్డర్ ఆర్డర్. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you. Oh my God! Extra Jabardast.